మీరు కాకపోతే మల్లన సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి అన్నారు, అంతే తేడా. ఎక్కడి నుంచి అన్నా కూడా ఇప్పుడు వాస్తవంగా హైదరాబాద్ కు గోదావరి నీళ్లు వాడకూడదు, కానీ గత్యంతరం లేదు. కృష్ణాలో వాటర్ లేదు. కృష్ణాలో మనకు అలొకేషన్ 3.9 TMC డ్రింకింగ్ వాటర్. అయినా కూడా మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి నాగార్జున సార్ phase 1, phase 2, phase 3, కృష్ణా phase 4 అని కూడా పెట్టారు కదా. అన్ని వచ్చినా కూడా మనకు హైదరాబాద్ పాపులేషన్ కు సరిపోవడం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గోదావరి నుంచి మనం తీసుకోవాల్సి వస్తున్నది. ఓకే ఓకే ఎస్ నరేంద్ర వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. చూశారు కదా మీరు, వాళ్ళ కేటీఆర్ ప్రెస్ మీట్ చూశారు, రేవంత్ రెడ్డి కౌంటర్ కామెంట్స్ కూడా చూశారు. అంటే వాళ్ళ డైలాగ్స్ విన్నా గానీ నేను మొత్తం ప్రెస్ మీట్ చూడలేదు. సరే, సారాంశం అయింది. ఇప్పుడు సరే, రాజకీయపరమైన డైలాగ్స్ ఏ విధంగా ఉన్నా కూడా మనం ఈ రోజు ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నట్టు కృష్ణా బేసిన్ నుంచి ఇప్పుడు అదే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ నీళ్ళు తీసుకొస్తా అన్నప్పుడు ముందు ఆయకట్టు ఏం కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు మనకు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చే నీళ్లు ఎల్లంపల్లి లేదంటే వరద కాలువ రెండే కదా. మరి ఆ రెండిట్లలో నువ్వు కాళేశ్వరం నుంచి నింపకుండా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆడుండే కొద్ది నీళ్లు, దాని కింద రామగుండం పోవాల నీళ్లు, తర్వాత తాయకట్టును దానికి సరిపోతాయి. కానీ అదనంగా నీళ్లు కావాలంటే దాంట్లో నింపే తీసుకురావాలి. మరి నువ్వు ఎల్లంపల్లిలో నీళ్లు నింపకుండా వరద కాలువ ద్వారా మిడ్ మానేర్కి వచ్చి దాని ఆయకట్టు దానికి ఉన్నది. మరి డ్రింకింగ్ వాటర్ అదనంగా కావాలనుకున్నప్పుడు మీరు కాళేశ్వరం రిపేర్ చేసి దాని నుంచి లిఫ్ట్ చేయకుండా మీరు కృష్ణా బేసిన్ లో ఉన్న హైదరాబాద్ కానీ ఇతర రంగారెడ్డి జిల్లా కానీ తీసుకొస్తా అనుకున్నప్పుడు మరి గోదావరి బేసిన్ లో ఉన్న ఆయకట్టు పోవాలి. phase 1, phase 2 మనకి ఇవాళ మనం తీసుకుంటే ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద phase 1, phase 2 మన వరంగల్ జిల్లా ఉంది, మెదక్ జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లా ఉంది, కొంత నిజామాబాద్, ఆదిలాబాద్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏం కావాలి? ఇవన్నీ ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నిటికీ కూడా పంట పొలాల దాకా నీళ్లు సరిగా వస్తలేవు, అక్కడక్కడ వస్తున్నాయి, అక్కడక్కడ వస్తలేవు. ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయాలి కదా. మరి ఇవన్నీ పూర్తి చేయకుండా ఇవన్నీ ఏం చేయకుండా నువ్వు కొత్త కొత్త స్కీములు పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టులు పెట్టి డబ్బులు జేబులు వేసుకుందామని ఆలోచన డ్రింకింగ్ వాటర్ ఎవరు దంటలేరండి. డ్రింకింగ్ వాటర్ కృష్ణా నుంచి మీరు 16.5 TMC కృష్ణా నుంచి మొత్తం తీసుకొచ్చి ఇంకా అదనంగా కావాలంటే తీసుకురండి. కోని నువ్వు తీసుకొస్తావు, మల్లన సాగర్ నుంచి తీసుకొస్తావు. ఇప్పుడు మల్లన సాగర్ నుంచి తీసుకొస్తా అంటే మల్లన సాగర్ మెట్మానే కదా, దాని ఆయకట్టు పోవాలని అడుగుతున్నా. దాని ఆయకట్టు ఫుల్ఫిల్ చేస్తారా? సాగునీటిని ఫుల్ఫిల్ చేసి మీరు అదే మల్లన సాగర్ ఇంకా బ్రాంచ్ కెనాల్స్, ఆ కెనాల్స్ కంప్లీట్ కాలేదు, దేని కాలేదు, అన్ని సిపేజీలు ఉన్నాయి, దేని కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ సరే అవి అయితే కావచ్చు, కానీ మీరు ఆయకట్టును ఎట్లా వదిలిపెడతారు? తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు 1000 కోట్లు 1,00,000 కోట్లు అనే పెట్టారు. కానీ నీకు కాకతీయుల నాటి కాలం నాటి మేనరిగేషన్ ఎందుకు దాని ఎక్కడ చర్చలో లేదు అసలు. ఇవాళ ప్రధానమంత్రి సించాయి యోజన కింద 60-40 కింద రాష్ట్రాల్లో నిధులు ఇస్తున్నది, మన రాష్ట్రానికి కూడా ఇస్తున్నది. నేను మన స్వయంగా మెదక్ జిల్లా జహీరాబాద్కు పోయింది. ఒక 10-15 వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ నేను చూసిన బొక్లైన్ పెట్టి తీపిస్తున్నారు అధికారులు. అయిపోయి తీపిస్తుంటే ఇరిగేషన్ అధికారులు తీపిస్తుంటే నేను అడిగిన స్వయంగా పోయి ఇదంటే సార్ 60-40 లక్ష రూపాయలకు ఒక వాటర్ షెడ్ ప్రోగ్రామ్. అక్కడ 4-5 వాటర్ షెడ్లు అవుతే పక్కనున్న వాగులకి వెళ్ళి నీళ్లు పోతాయి, నీళ్లు పోయి మంచిరాకు వస్తున్నాయి. మరి దీని యొక్క గైడ్ లైన్స్ నేను స్టడీ చేస్తే ఏమంటే 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకుండా 60,000కే ప్లాన్ చేసి 1,00,000 అని చెప్పి 60,000తోనే పని నడిపించి ఈ 40,000 కొడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి భాగస్వామ్యం అమౌంట్ ఇవ్వకుండా ఆ యొక్క వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ను నెగ్లెక్ట్ చేస్తున్నది. మరి ఇవన్నీ చేసుకుంటూ ఇవాళ మళ్ళీ మీరు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్స్ పెడితే విమర్శించిన మీరు ఇవాళ మళ్ళీ నారాయణపేట నుంచి మీరు కొడంగల్ వరకు 10,000 లిఫ్టులు పెడుతున్నారు. అంటే మీరు లిఫ్టులకు ఇచ్చిన ప్రయారిటీ గ్రావిటీకి కానీ ఎక్కడికక్కడ వాన పడ్డప్పుడు ఆపుకునేది చెరువులు కుంటలు కానీ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ కానీ పంటల మార్పిడి కానీ ఒక శాస్త్రీయమైన అంచనాతో కానీ పోవడం లేదు. మీరు తీసుకొస్తారు హైదరాబాద్ అన్ని ఫెసిలిటీ చేయండి. మరి గ్రామాల సంగతి ఏంటి? గ్రామాలలో మనం కరెక్ట్ అని చేస్తే సిటీ కూడా అంత పెద్ద రారు. రేపు రాబోయే రోజులలో ఇంకా హైదరాబాద్ సిటీ వస్తుంటే ఇవాళ డంప్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ వస్తున్నది. అసలు మీరు రూరల్ మీద అవగాహన ఉందా లేదా, రూరల్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదా అనేది చూస్తే ఎక్కడ కూడా రూరల్ డ్రింకింగ్ వాటర్ విషయంలో సరే కొత్త కేసీఆర్ గారు చేసింది, కానీ అందులో కూడా అనేక లోపాలు ఉన్నాయి. పైప్ లైన్లలో లోపాలు ఉన్నాయి, వాటర్ కలుషితం అవుతున్నది, ఫిల్టర్లో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలి కదా. డ్రింకింగ్ వాటర్ ఒక హైదరాబాదే కాదు కదా, మొత్తం చేయాలి కదా, గ్రామాలకు కూడా చేయాలి కదా. నువ్వు చేయకపోతే హైదరాబాద్ చేస్తే మరి మొత్తం తెలంగాణ అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా తీసుకొచ్చి పెడతారా? ఒకటి ఒక శాస్త్రీయమైన అంచనా లేకుండా ఇవన్నీ ముందుకు పోతున్నారు. రెండోది ఏం చెప్తున్నా అంటే కేటీఆర్ గారు మాట్లాడినా మీరు మాట్లాడినా
నువ్వు ముందు కాళేశ్వరం రిపేర్ చేయమని చెప్తాను. లేకపోతే పనికిరాదన్న చెప్పు, అదన్న చెప్పు. అది చేయవు, ఇది చేయవు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి చేస్తావు, ఎన్ని నీళ్ళు వస్తాయి? మరి మల్లన్న సాగర్ కింద మల్లన్న సాగర్ నుంచి వస్తే కొండపోచం ఆయకట్లేదు, ఆడలేదు, అది భారీ చేద్దా. కాబట్టి రెడ్ మానేర్ నుంచి వచ్చిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు దానికి అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రణాళిక. అది కాకుండా దానికి కొంత దేవాదుల ఆయకట్టు కూడా దాని కింద పెట్టిండు. ఆ పాత వరదకాల ఆయకట్టు, ఈ అంతా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసింది, ఏమీ లేదు. మళ్ళీ స్కీములు పెట్టాలి, డబ్బులు జేబులు వేసుకోవాలి, మేమేం చేసినాం అని చెప్పాలి. ఇదే తప్ప ఇంత మిక్కిలి గవర్నమెంట్ దగ్గర ఒక శాస్త్రీయమైన పద్ధతిలో చేద్దామనేది లేదు. నేనేమంటున్నా, వర్షపు నీటిని ఎక్కడికక్కడికి ఆపే ప్రణాళిక చేయండి. వర్షం పడ్డ తర్వాత ఎక్కడికక్కడ పోయి నదులలో పడ్డాక లిఫ్టులు పెట్టి తీసుకొచ్చే స్కీమ్. అంటే నేను అవసరం ఉంటే లిఫ్ట్ లో వ్యతిరేకం కాదు, తీసుకురావద్దని చెప్తలేను. ముందు పడ్డ నీళ్ళని పడ్డట్టు ఆపండి. దానికి రిసోర్స్ ఉన్నాయి కొన్ని, వాటిని సేవ్ చేయండి. చేంజ్ ఆఫ్ ల్యాండ్ కానీ మేము ఎన్నోసార్లు చెప్పినాం, కుంటలు చెరువులు పోకుండా చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వకుండా వాటి కింద అని చెప్పినాం. దాని మీద జీవో ఉన్నది, అది కూడా పక్కపోయింది. అర్బన్ లేక్స్ పెరుగుతున్నాయి, రూరల్ లేక్స్ తగ్గిపోతున్నాయి. అర్బన్ లేక్స్ ఒక ప్రత్యేక చట్టం వచ్చింది, మళ్ళీ దాన్ని అర్బన్ లేక్స్ కింద మొత్తం కంప్లీట్ అన్ని పోతున్నాయి. మొన్న అర్బన్ లేక్స్ అన్ని కూడా దానికి ఆయకట్లేదు, అప్రోచ్ కెనాల్స్ ఏవి లేకున్నా కూడా ఎఫ్టీఏ లేకున్నా హైడ్రా పేరు మీద వచ్చి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇలా చాలా. ఇప్పుడు మీరు చెప్పిన 2 గండిపేట లాంటి, హిమాయత్ సాగర్ లాంటి చెర్లు, వాటిని ఎందుకు కాపాడుకోకూడదు? వాటిని ఎందుకు పొల్యూషన్ కాకుండా చేయకూడదు? ఢిల్లీలో ఇవాళ యమునా నీళ్ళిస్తున్నారు. యమునా నదిని, ఢిల్లీకి అనేది పెద్దది కాదు, యమునాను ప్రక్షాళన చేస్తున్నారు కదా, యమునాను సేవ్ చేస్తున్నారు కదా. సరే ఎంతవరకు అయిందని నేను చెప్పలేను, గంగాను ప్రక్షాళన చేస్తున్నారు కదా. మరి మన వాటిని కూడా ప్రక్షాళన చేసుకొని కాపాడుకోవాలి కదా. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే హైదరాబాద్ చుట్టూ ఉన్న వాటర్ రిసోర్స్ మనం రెనోవేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అవేమీ చేయకుండా, ఇవేం చేయకుండా, బాణ నీళ్ళు ఆపకుండా, చిన్న నీటి వనరులు కాపాడకుండా, కేంద్రం ఇచ్చే సహకారం తీసుకొని వాటిని పునరుద్ధరించకుండా ఇవి చెప్తున్నారు. నేను మీకు ఒకటి చెప్తున్నా, నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో, హలో చెప్పండి, వరంగల్ జిల్లాలో వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాకు ఉండేది. వాటర్ షెడ్ ప్రోగ్రామ్ లో రాజేష్ గారు అని మంచి ఆఫీసర్, ఆయన చాలా అంటే గుడ్ ఆఫీసర్. ఆయనే శాటిలైట్ లింక్ ద్వారా మొత్తం ఒక 5 లక్షలు పెట్టి కలెక్టర్ని అడిగి మ్యాప్లు తయారు చేసి చేర్యాల ప్రాంతంలో ఒక దగ్గర నన్ను తీసుకుపోయింది. అప్పుడు నేను ప్లానింగ్ కమిషన్ ఫలానా కాడ చెరువు ఉన్నది అని చెప్పింది. చెరువు ఉన్నది అంటే ఆ ఊళ్ళో వచ్చి ఇక్కడ చెరువు ఎక్కన సార్, మేము తాతల నుంచి స్థానం లేదంటే కాకతీయుల నాటి చెరువు ఉన్నది అని చెప్పి అప్పుడు పొక్కులేని తెప్పిస్తే కట్టెళ్ళింది దానికి. అంటే మీకు చెప్తున్నా, గొలుసుకట్టు చెరువుల్లో మధ్యలో కూడకపోయినాయి, ఆయన బయటికి తీసిండు శాటిలైట్ లింక్. అంత టెక్నాలజీ పెరిగింది. పెరిగినప్పుడు మనం సామాజిక స్పృహ అనేది ఉండేది ఉంటే మనం వాటర్ని ఆపుకోవాల్సిన గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అయ్యేది కదా. ఇవాళ ప్రాజెక్టుల కింద కూడా బోర్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కాబట్టి నీకు మిగతా ప్రాంతాలలో మరి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాకుండా లక్షల బోర్లు, 20-30 లక్షల బోర్ల దాకా ఉన్నాయి ఇప్పుడు. మరి అవన్నీ వాటర్ రీఛార్జ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితేనే కదా అది సాగేది. అవన్నిటి గురించి కూడా ఆలోచించాలి కదా. బోర్వెల్స్ కానీ ఓపెన్ వెల్స్ వాటర్ ఉండాలి, చెరువులు కుంటలన్నీ కాపాడుకోవాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి, వాటర్ షెడ్స్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడపాలి. దానికి కావాల్సిన శాస్త్రీయమైన చాలా వచ్చినాయి. ఇప్పుడు కేంద్రం సహకరిస్తున్నది. ఇవి చేయాలని అవి చేయదంటలేదు, కానీ నువ్వు ముందు బేసిక్ ప్రిన్సిపల్స్ పాటించండి. ప్రకాశాన్ని ఇంత ముందు చిన్న నీటి వాళ్ళ మీద వాటిని కాదు, ఎక్కడెక్కడికో పోయి రీసెర్చ్ చేసి ఈ వాటర్ షెడ్, ఇప్పుడు హనుమంతరావు గారు తీసుకొచ్చిన ఏది 4 వాటర్ స్కీమ్, ఏది సర్ఫేస్ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్న వాటిని ఏటి కూడా పట్టించుకోకుండా కేవలం ఒక లిఫ్ట్ చేసిన దాని మీదనే ప్లాన్ చేస్తున్నారని నేను అంటున్నా. తర్వాత వేణుగోపాల్ రెడ్డి చెప్పేది 100% కరెక్ట్. ఒక సహజమైన పద్ధతి. కూడా రిసెర్చ్ చేసిన వాళ్ళ నా చిన్న మాట్లాడుతున్నాం కదా, దేశమంతా దాని మీదే నేను తిరుగుతా ఉన్నా. ఒక తెలంగాణ ఖర్చు కూడా ఇప్పుడు 1000 కోట్ల అవసరం లేదు కదా, ఖర్చు కదా. ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడెక్కడ చేస్తే ఖర్చు కూడా తక్కువ. ఈ హనుమంతరావు 4 వాటర్ కాన్సెప్ట్ రాజస్థాన్ లో యూజ్ చేశారు, మన దగ్గర యూజ్ చేయలేదు. మన దగ్గర వ్యక్తి తెలుగు రాష్ట్ర దగ్గర కూడా కొన్ని ఇక్కడ చేసిండ్రు, సక్సెస్ అయింది. మేము గొట్టిగారిపల్లి కదా, మెదక్ గొట్టిగారిపల్లి. నేను పోయిన, నేను శశిధర్ రెడ్డి గారు తీసుకుపోయింది మమ్మల్ని. నేను కూడా పోయినాను. ఎగ్జాక్ట్లీ అది దేశానికి అదే మోడల్ అండి, దేశానికి మోడల్ అదే. ప్రకాష్ గారు, మీరు గ్రౌండ్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్, నిజానికి గ్రౌండ్ వాటర్ గురించి ఎక్కువ వర్క్ చేయాలి. కాళేశ్వరం గురించి చేస్తున్నా కానీ నిజానికి తక్కువ ఖర్చు. ఎందుకంటే ఇవంతా కూడా కాంట్రాక్టర్లకు, పొలిటికల్ పార్టీస్ కు లాభం ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులతో. అట్లా కాదు. ఏమైందంటే నేచర్ లో సమతుల్యత దెబ్బతిన్నది. ఎందుకు అంటే ఇప్పుడు వర్షాలు పడాలి కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం వర్షాలు పడితే ఈ సిస్టమ్ అనేది తప్పకుండా
ఇంతకు మించిన సిస్టమ్ అనేది లేదు. వెనకటి నుంచి కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనల్ని కాపాడింది అదే సిస్టమ్. కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరగడం ఒకటి, చెట్లను నరికివేయడం ఒకటి, దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల ఈ ఈక్విలిబ్రియం అనేది దెబ్బతిన్నప్పుడు కొంత దాన్ని రిస్టోర్ చేసుకుంటూ క్రమంగా మనం ఈ డ్యామ్ల మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు బోర్వెల్ కంటే కూడా వెల్ సిస్టమే బెస్ట్. బోర్వెల్స్ వల్ల మినరల్స్ వచ్చి మన ఆరోగ్యాలన్నీ పాడైతున్నాయి. రకరకాల అండర్ గ్రౌండ్ మినరల్స్ అన్ని వస్తాయి మనకు బోర్వెల్ వాటర్ తో వ్యవసాయం చేసినా లేకుంటే తాగినా కూడా. అది మంచి వాటర్ కాదు అది. కాబట్టి మనం ఒకసారి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిన తర్వాత వెల్స్ మీదనే ఆధారపడాలి. వెల్స్ అనేటి ఒక మంచి సిస్టమ్, చెరువులు అనేటి ఒక మంచి సిస్టమ్. అందుకని మనం వెనకటి పద్ధతులను మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా అదే మనకు శరణ్యం. ఇవన్నీ మీరు అన్నట్టు కాంట్రాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, షార్ట్ కట్స్ ఉంటాయి, హెవీ స్టోరేజెస్ అనేది భూకంపాలకు కారణమవుతాయి. ఇవన్నీ మనకి ఇన్ఎవిటబుల్ కాదు. ఇది రాంగ్ పాలసీ. అభివృద్ధి పేరుతో జరిగింది. మీరు ఏ రంగంలో చూసినా కూడా అది విధ్వంసమే అవుతుంది. డాక్టర్ గారు తెలుసు, ఆయుర్వేదం ఉన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇవాళ అలోపతిలో పోయినాక ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్. కాకపోతే ఇమ్మీడియట్ గా రెమెడీ ఉంటుంది. దీనిలో ఇమ్మీడియట్ రెమెడీ కనబడుతుంది మనకు. అట్లాగే ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్. షార్ట్ కట్ లో మనకి ఇమ్మీడియట్ రెమెడీ ఉంటది, కానీ లాంగ్ రన్ లో అది చాలా ఇబ్బంది మనకు.